నమస్తే అండి. నా పేరు శిరీషాబాయి, చిలకలూరుపేట నియోజకవర్గం, సుగాలి కాలనీ. నేను ఏ గవర్నమెంట్కి వ్యతిరేకతని కాను, ఏ ప్రభుత్వానికి కూడా నేను వ్యతిరేకని కాను. నేను మీ అందరికీ తెలియపరచాల్సింది ఒక విషయం ఉందండి. నేను ఏదైతే 15వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లటం మాట వాస్తవమే. అది ఎందుకు వెళ్ళానంటే, చిన్న పిల్ల 15 సంవత్సరాల పిల్ల మీద కేసు రాసి కూర్చోబెట్టారు. అది ఎందుకు రాశారు, ఎందుకు కూర్చోబెట్టారు, అది వివరణ కోరటం కోసం నేను, నాతో పాటు వచ్చిన ఒకతను రమేష్ అనే వ్యక్తి, అఖిల అనే ఒక అమ్మాయి నాతో పాటు వచ్చారు. మేము ముగ్గురం కలిసి స్టేషన్కి వెళ్లిన మాట వాస్తవము. ఆ సమయంలో సిఐ గారు స్టేషన్లో లేరు. ఆ మేడం గారు సిఐ గారికి ఫోన్ చేసినట్టున్నారు. సిఐ గారు హుటాహుటిన స్టేషన్కి వచ్చారు. వచ్చి రాగానే నా మీద విరుచుకుపడి నా ఫోన్ లాగేసుకొని నన్ను స్టేషన్లో ఆడ నుంచోబెట్టేశారు. అక్కడ లోపల కూర్చోబెట్టండి ముందు, దీన్ని ఎవడొచ్చి అడుగుతాడో అది కూడా చూద్దాం అసలు అని చెప్పి నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో మీరు నన్ను అది ఇది అనొద్దు, నా పేరు శిరీష, పేరు పెట్టి పిలవండి అని చెప్పి నేను కూడా అనటం జరిగింది. ఇంకా అతనికి ఎక్కువగా కోపం వచ్చి నన్ను ఆడ నుంచోబెట్టేశారు. ఆ తర్వాత నేను సార్కి ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారికి కాల్ చేయంగానే సార్ రెస్పాండ్ అయ్యారు. సిఐ గారికి కాల్ చేసిన మాట వాస్తవమే. వెంటనే నన్ను పంపించారు, మరి కొద్దిసేపటికి బయటికి పంపించారు. కానీ దానికంటే ముందు నన్ను సిఐ గారు తన రూమ్ కి పిలిపించి నన్ను ఎలా పడితే అలా చాలా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడటం జరిగింది. అది ఏ ఆడపిల్ల కూడా భరించలేని మాటలు అవి. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నన్ను తన మాటలతో హింసిస్తూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడిన మాట వాస్తవమే. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఏదైతే సీసీ ఫుటేజ్ ఉన్నదో అది బయటికి తీపిచ్చండి. అది తీస్తే నేనేం చేశాను, సిఐ గారు ఏం చేశారు అనేది బయటికి వస్తుంది. నేను వేరే ఏదో విషయంలో అడగటం కోసం నేను స్టేషన్ కి వెళ్లాలే కానీ నేను గొడవ చేయటానికో లేకపోతే ఇంకేదో రభస చేయటానికో నేను వెళ్లలేదండి. అక్కడ నేను కాదు, స్టేషన్ లో వచ్చిన జనాలు ఉన్నారు, స్టేషన్ లో సిబ్బంది ఉన్నారు. ఒకసారి ఈ విషయాన్ని మీరందరూ కూడా, ఒక ఆడపిల్లగా నేనొచ్చి బయట పోరాడుతున్నాను, వీలైతే సపోర్ట్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్టా రాంగా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి.